నమస్కారము. మీ అందరికీ స్వాగతం. యోగా పరిచయ అభ్యాస క్రమంలో ఈరోజు 6వ రోజున మేము మీతోటి కొత్త ఆసనాల గురించి చర్చించబోతున్నాము. ఇక కొన్ని పాత అభ్యాసనములతో మొదలు పెడతాము. రండి, ప్రార్థనతో ఈనాటి అభ్యాస కార్యక్రమాన్ని మొదలు పెడదాము. ప్రార్థన కోసం ఏదైనా ధ్యానాత్మక ఆసనములో కూర్చోండి. సుఖాసనము, అర్ధపద్మాసనము, పద్మాసనము. 2 చేతుల్ని జ్ఞానముద్రలో పెట్టండి. వెన్నుముక నిటారుగా పెట్టండి. మెల్లిగా కళ్ళు మూసుకోండి. శరీరం యొక్క బరువును తగ్గించడానికి నడుముని సరిచేయండి మరియు శరీరంలో వచ్చేపోయే శ్వాసల గురించి ధ్యాస పెట్టండి. ఇప్పుడు 2 చేతులని మెల్లగా నమస్కార ముద్రలో పెట్టండి. 3 సార్లు ఓంకారం యొక్క ఉచ్చారణ పలకండి. దాని తర్వాత మంత్రోచ్చారణ. దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. సంగచత్వం సంవదత్వం సంభో మనసి జానతా దేవాభాగం యథా పూర్వే సంజ్ఞానాన ఉపాసతే సంజ్ఞానాన ఉపాసతే. ప్రార్థన యొక్క భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. మీ చేతులతో ఒకసారి కళ్ళని స్పర్శించండి. తర్వాత మెల్లిగా కళ్ళు తెరవండి. చేతుల్ని వెనక్కి తీసుకోండి. ఇక ఇప్పుడు తర్వాత అభ్యాసం వైపు వెళ్దాం. తర్వాత అభ్యాసము అంటే చారణ క్రియ వైపుకు వెళదాము. సామాన్య యోగా అభ్యాసనంలో 4 చారణ క్రియల్ని వర్ణించడం జరిగినది. 4 చారణ క్రియల్ని తీసుకోవడం జరిగింది. దాని గురించి అభ్యసిద్దాము. ఇప్పుడు మీ స్థలంలో నిల్చోండి. ఇక ఇప్పుడు చారణ ప్రక్రియలో అన్నిటికంటే ముందు వచ్చే అభ్యాసము గ్రీవా చారణ క్రియ. కాళ్ల మధ్యలో 2 అంగుళాల దూరం ఉంచి నిలబడిపోండి. పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండండి. 2 చేతుల్ని తొడల వద్ద ఉంచండి. కళ్ళు మెల్లిగా మూసుకోండి. ఇక శరీరాన్ని మొత్తం వదులుగా ఉంచండి. మరొకసారి మీ యొక్క మొత్తం శరీరాన్ని అనుభూతి పొందండి. మెల్లిగా కళ్ళు తెరవండి. మెడ యొక్క మొదటి క్రియ కోసం అంటే మెడని ముందుకి వెనకకి వంచడానికి మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల్ని నడుము పైన పెట్టండి. శ్వాస వదులుతూ మెల్లగా మెడని ముందుకు వంచండి. శ్వాస పీల్చుకుంటూ మెడని మధ్య భాగంలోకి తీసుకురండి. శ్వాస వదులుతూ తల మొత్తాన్ని వెనక వైపుకి వంచండి. కళ్ళు తెరిచి ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి. ఇదే అభ్యాసాన్ని మరొకసారి చేయండి. శ్వాస వదులుతూ తలని ముందుకు వంచండి. గుర్తుంచుకోండి, ఎవరికైతే మెడ సంబంధిత వ్యాధులు ఉంటాయో కాస్త జాగ్రత్తగా చేయండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ మెడని వెనకకి వంచండి. శ్వాస పీల్చుకుంటూ తలని మధ్య భాగంలోకి తీసుకురండి. ఇప్పుడు మెడ యొక్క 2వ ప్రక్రియ గురించి చర్చించుకుంటున్నాము. మెడని కుడివైపు ఎడమవైపు వంచే అభ్యాసము అంటే మెడని కుడివైపు వంచండి. శ్వాస వదులుతూ మెడని కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుకోండి మరియు మెల్లిమెల్లిగా మధ్య స్థాయిలోకి రండి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ మెడని ఎడమవైపు వంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి. ఇది మరొకసారి చేయండి. శ్వాస వదులుతూ మెడని కుడివైపుకు వంచండి. వ్యతిరేక దిశలో కలిగే ఒత్తిడిని గమనించండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమవైపు. చెవిని భుజానికి సమీపంగా తీసుకురండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. ఇప్పుడు మూడవ ప్రక్రియ మెడకు సంబంధించింది. కుడి ఎడమ వైపు వంచే అభ్యాసము.
శ్వాస వదులుతూ మెడని కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుకుంటూ తలని మధ్య భాగంలోకి తీసుకురండి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఎడమ వైపుకి, తలని భుజానికి సమానంగా తీసుకొచ్చే ప్రయత్నం. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి, మరొకసారి చేయండి. శ్వాస వదులుతూ కుడివైపుకి, శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి. చివరగా శ్వాస వదులుతూ ఎడమ వైపుకి, పూర్తి స్థాయిలో వంచే ప్రయత్నము. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. ఇప్పుడు మెడకు సంబంధించినటువంటి ప్రక్రియ, అంటే మెడని గుండ్రంగా తిప్పే అభ్యాసము. సర్వైకల్ స్పాండైలైటిస్కి సంబంధించిన సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. శ్వాస వదులుతూ తలని ముందుకు వంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ మీ తలని గుండ్రాకారంగా తిప్పే ప్రయత్నం చేయండి. కుడివైపు నుండి ప్రారంభించండి. మరియు శ్వాస వదులుతూ 0 ఆకారంలో పూర్తిగా ఒక రౌండ్ తిప్పాక తలని కిందకి వంచండి. మరి ఇంకొకసారి చేయండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ 0ని పూర్తి చేయండి. ఇక వ్యతిరేక దిశలో కూడా అభ్యాసాన్ని 2 సార్లు చేయండి. వెరీ గుడ్. శ్వాస వదులుతూ మళ్ళీ కింది వైపుకి రండి. మరొకసారి శ్వాస వదులుతూ తలని అలా తిప్పుతూ శ్వాస వదులుతూ మళ్ళీ కిందికి వంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి మరియు చేతుల్ని యథాస్థితికి తీసుకురండి. మెడ యొక్క క్రియల తర్వాత మెడ యొక్క ప్రభావాన్ని గమనించండి. అంటే మెడపైన మీరు ఏవైతే ప్రక్రియలు చేశారో వాటి ప్రభావాన్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు తర్వాత అభ్యాసానికి వెళ్దాము. తర్వాత చాలనక్రియ, స్కంద చాలనము. కళ్ళు తెరవండి. శ్వాస పీల్చుకుంటూ ముందు నుంచి కాదు, వెనక నుంచి శ్వాస పీల్చుకుంటూ భుజానికి సమానంగా 2 చేతులని పైకి లేపండి. శ్వాస వదులుతూ చేతులను కిందికి తీసుకురండి. మరొకసారి అభ్యాసాన్ని చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. చాలన ప్రక్రియ యొక్క అభ్యాసము భుజాలకు సంబంధించిన సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు తర్వాత స్కంద చక్రం యొక్క అభ్యాసము. శ్వాస పీల్చుకుంటూ భుజాలకు సమానంగా 2 చేతులని పైకి లేపండి మరియు అరచేతులని మలపండి. ఇక శ్వాస వదులుకుంటూ చేతులని భుజాలకి ఆనించండి. ఇక మోచేతులని ఛాతీ ముందు భాగంలో కలపండి. ఇప్పుడు గుండ్రంగా తిప్పడానికి శ్వాస పీల్చుకుంటూ మోచేతులని పైకి లేపండి. ఇక గుండ్రంగా తిప్పుతూ శ్వాస వదులుతూ కింది నుంచి ముందుకు రండి. ఇదే అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. శ్వాస పీల్చుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు వ్యతిరేక దిశ నుండి 2 సార్లు చేయండి. శ్వాస వదులుతూ ముందు కింది నుంచి పైకి మరియు శ్వాస పీల్చుకుంటూ కిందికి. దీన్ని మరొకసారి చేయండి. మరియు మెల్లిగా ఛాతీ భాగం ముందు మోచేతులను కలపండి. ఇప్పుడు మోచేతులను భుజాలకు సమానంగా తీసుకురండి. చేతులని భుజానికి సమానంగా చేయండి. శ్వాస వదులుతూ చేతులను యథాస్థానానికి తీసుకురండి. కళ్ళు మూసుకోండి మరియు స్కంద క్రియ అంటే స్కంద చాలనము, స్కంద చక్ర క్రియ తర్వాత భుజానికి సంబంధించి ఏవైతే అనుభవాలు కలుగుతున్నాయో వాటిని అనుభూతి పొందండి. భుజం మీద పడిన ప్రభావాన్ని గమనించండి. ఇప్పుడు 3వ ప్రక్రియ అంటే సామాన్య యోగాభ్యాస ప్రక్రియలో ఉన్నటువంటి కటిచాలన ప్రక్రియ. దాని యొక్క అభ్యాసము. ఇక్కడ మనం కటిచాలన ప్రక్రియలో ఇంకో ప్రక్రియ కూడా చేస్తున్నాము. 2 క్రియలు చేస్తున్నాము. అయితే మొదటి క్రియ వెనక్కి ముందుకి వంగే ప్రక్రియ. దానికోసం కాళ్ళ మధ్యలో ఇలా గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను పైకి లేపండి. పూర్తి స్థాయిలో చేతులను పైకి లేపండి. శ్వాస వదులుతూ వెనక్కి వంగండి. కళ్ళు తెరుచుకొని ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ముందుకు వంగండి. ఇక మీ యొక్క అరిచేతుల్ని, మీ 2 చేతుల్ని 2 కాళ్ళ మధ్యలో పెట్టే ప్రయత్నం చేయండి. ఇక ఇదే అభ్యాసము వెనక్కి వచ్చేశాక శ్వాస పీల్చుకుంటూ పైకి రండి. మరొకసారి దీన్ని చేయండి. శ్వాస వదులుతూ వెనక్కి వంగండి. శ్వాస వదులుతూ మధ్య భాగంలోకి, శ్వాస వదులుతూ ముందుకు వంగండి. నడుము స్ట్రైట్గా ఉంచి చేయండి. పూర్తిగా కిందికి వంగండి. వీలైనంతగా చేయండి. ఇక శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి. అంటే ఇక్కడ నుండే మొదలుపెట్టాము. ఇక చేతుల్ని లాగుతూ స్ట్రైట్గా పైకి లేపండి. ఇక చేతుల్ని యథాస్థానానికి తీసుకురండి మరియు మీ యొక్క కాళ్ళని యథాస్థానానికి తీసుకురండి. ఇప్పుడు
వేరొక క్రియ కోసం అంటే కటిచాలన క్రియలో వేరొక క్రియ కోసం కాళ్ళ మధ్యన ఇంత గ్యాప్ ఇవ్వండి. శ్వాస పీల్చుకుంటూ మీ యొక్క చేతులని పైకి లేపండి. ఇప్పుడు శ్వాస వదులుతూ కుడివైపుకు మరలండి. ఎడమ చేతిని కూడా కుడివైపుకు ఇలా మరల్చి ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమ వైపు కదలండి. మరియు శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి మరియు ఇంకొకసారి చేయండి. గుర్తుంచుకోండి, శ్వాస వదులుతూ వెళ్తున్నారు. ఆ సమయంలో శ్వాస వదులుతూ వెళ్ళాలి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి, శ్వాస వదులుతూ ఎడమవైపుకి, పూర్తి స్థాయిలో శ్వాస వదులుతూ ఈ విధంగా మూవ్ అవ్వండి. మెల్లిగా చేతుల్ని వెనక్కి తీసుకోండి, కళ్ళు మూసుకోండి మరియు కాళ్ళని కలిపేసేయండి. విశ్రాంతి తీసుకోండి. అప్పుడు భుజభాగంలో కలిగేటటువంటి మార్పులని గమనిస్తూ ఉండండి. కటిచాలన ప్రక్రియ తర్వాత భుజభాగంలో ఏవైతే మార్పులు వస్తున్నాయో వాటిని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు తర్వాత చాలన ప్రక్రియ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మెల్లగా మీ యొక్క కళ్ళని తెరవండి. కాళ్ళ మధ్యలో ఇంతలా గ్యాప్ ఇవ్వండి. మోకాళ్ళ ప్రక్రియ. మీ యొక్క 2 చేతులని భుజానికి సమానంగా ఇలా ముందుకు లేపండి. శ్వాస వదులుతూ కూర్చుండే స్థితిలోకి రండి. మెల్లిగా మోకాళ్ళని వంచండి. కూర్చునే స్థితిలోకి రండి. మోకాళ్లలో నొప్పి, మోకాళ్ళు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. శ్వాస వదులుతూ మళ్ళీ పైకి రండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మళ్ళీ కూర్చునేలా చేయండి. కిందికి వెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి. చేతుల్ని యథాస్థితికి తీసుకురండి. కాళ్ళని దగ్గర చేయండి. ఇదే స్థితిలో కొంచెం విశ్రాంతి తీసుకోండి. మోకాలి యొక్క అభ్యాసము, మోకాలి ప్రక్రియ ఎక్కడైతే అది ప్రభావం చూపిస్తుందో దాన్ని గమనిస్తూ ఉండండి. ఇవి 4 చాలన ప్రక్రియలు: గ్రీవ, స్కల్, కటి మరియు మోకాలి చాలన క్రియ. ఇవి మనల్ని తర్వాతి అభ్యాసం కోసం సిద్ధం చేస్తుంటాయి, అంటే యోగాసనం యొక్క అభ్యాసము. అయితే చాలన క్రియ అభ్యాసము తర్వాత యోగాసనం గురించి తెలుసుకుందాము. కళ్ళు తెరవండి. మొదటి అభ్యాసము తాడాసనము. తాడాసనము కొరకు దిశను మార్చండి. ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలో 2 ఇంచుల గ్యాప్ ఉంచి నిలబడండి. తాడాసనము తాటి చెట్టుకు సమానంగా పూర్తి స్థితి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని ముందుకు లేపండి మరియు చేతి వేళ్ళని కలిపేసుకుంటూ శ్వాస వదులుతూ అరిచేతులను మలిపేయండి. మరొకసారి శ్వాస పీల్చుకుంటూ చేతులని పైకి లేపండి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఛాతీ భాగాన్ని ఎప్పుడు కూడా ముందుకి పోనివ్వకండి. చేస్తూ ఆకృతిని మార్చకండి, స్ట్రైట్గా ఉండాలి. శరీరం పైన ఒత్తిడి పెంచండి. శ్వాస పీల్చుకోండి మరియు ఒక చోట ధ్యాస పెడుతూ కళ్ళార్పడం లాంటివి చేయకండి. ఏకాగ్రతతో ఉండండి. ఇక మెల్లగా చీలమండలు లేపండి. ఇక పాదాలపైన బ్యాలెన్స్ చేయండి. ఎవరికైనా చీలమండలాల్లో కానీ మోకాళ్ళలో కానీ నొప్పులుంటే వాళ్ళు పాదాలని లేపకండి. చీలమండలం కింద పెట్టి కూడా అభ్యాసం చేయొచ్చు. మెల్లిగా చీలమండలం వెనక్కి తీసుకోండి. ఇక చేతులని యథాస్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చేతులని కిందికి తీసుకురండి. గుర్తుంచుకోండి, 3వ స్థితిలో ఆగగానే అక్కడ శ్వాస ప్రక్రియ సమానంగా ఉండాలి. ఇక శరీరం అయితే సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు తర్వాత అభ్యాసనానికి వెళ్దాము. తర్వాత అభ్యాసనం వచ్చేసి సంతులనాన్ని కలిగించే అభ్యాసము వృక్షాసనము. ఇక ముందు వైపు తిరగండి. వృక్షాసనము శరీరంలో సంతులనం కల్పించడానికి సహాయం చేస్తుంది. ఇక న్యూరోమసిల్స్ యొక్క కోఆర్డినేషన్లో కూడా సహాయం చేస్తూ ఉంది. అయితే సిద్ధంగా ఉండండి. దీనికోసం మెల్లిగా కుడికాలిని ఇలా చేయండి. కుడికాలి పాదాన్ని ఎడమకాలి తోడపైన పెట్టండి. ముందుగా ఇక్కడ బ్యాలెన్స్ చేయండి. ఇక భుజం నుండి చేతులని శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా పైకి లేపండి మరియు నమస్కార ముద్రలో సిద్ధం చేసుకోండి. శరీరాన్ని సిద్ధం చేయండి. శరీరాన్ని నిటారుగా ఉండేటట్టు చేయండి. మన శరీరం ఈ స్థితిలో ఉన్నప్పుడు శ్వాసక్రియని సాధారణంగా ఉండనివ్వండి. మెల్లిగా చేతుల్ని వెనక్కి తీసుకోండి. కుడికాలిని కూడా యథాస్థానానికి తీసుకురండి. ఇక ఇదే అభ్యాసము ఎడమకాలితో చేయండి. ఎవరైతే వృక్షాసనాన్ని పూర్తిగా చేయలేకపోతారో వాళ్ళు ఈ సరళాభ్యాసమును చేయండి. ఇక కాలి యొక్క బొటనవేలుని గట్టిగా పట్టి ఉంచాలి. ఎడమకాలితో అలా చేస్తూ మెల్లిమెల్లిగా చేతుల్ని పైకి లేపండి. నమస్కార ముద్ర అలా చేయండి. చివరి భాగము వృక్షాసన యొక్క చివరి భాగం చూస్తున్నారు. సాధారణ శ్వాస ప్రక్రియతో ఈ స్థితిలో ఉండాలి. ఇక మెల్లగా చేతుల్ని యథాస్థానానికి తీసుకురండి. కాళ్ళని కూడా యథాస్థానానికి తీసుకురండి. కళ్ళను మూసుకొని వృక్షాసనం యొక్క ప్రభావాన్ని శారీరకంగా, శ్వాసపరంగా
ముఖ్యంగా కాళ్ళ విషయంలో మీకు ఏదైతే అనుభూతి కలుగుతుందో దాన్ని గమనించండి. ఇప్పుడు తర్వాత అభ్యాసనము అంటే 3వ ఆసనము పాదస్థాసనము. ఇలా తిరగండి. నిలబడి చేసేటటువంటి ఆసనాలలో 5 యోగాసనాలని గుర్తించడం జరిగింది. అయితే 3వ ఆసనము పాదస్థాసనము. కాళ్ళ మధ్యలో 2 అంగుళాల గ్యాప్ ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ మీ యొక్క 2 చేతులని పైకి లేపండి. పూర్తి స్థాయిలో శరీరాన్ని స్ట్రైట్గా చేయండి. ఇక శ్వాస వదులుతూ నడుముని స్ట్రైట్గా ఉంచుతూ కిందికి వంగండి. ఇక ఆ విధంగా ముందుకి వంగిన తర్వాత చేతి వేళ్ళని కాళ్ళ వేళ్ళ దగ్గర పెట్టండి. వీలైతే మీ యొక్క అరచేతులను ఈ విధంగా నేలకి ఆనించండి. ఇక మోచేతులు ఇలా పక్కకు వచ్చేటట్టు చేసుకొని మీ యొక్క తలని కాళ్ళ మధ్యలో తీసుకెళ్లేటట్టు చేయండి. ఇది పూర్తి స్థాయి. పైనుండి చీలమండలం భాగం వరకు స్ట్రైట్గా సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగించండి. ఈ పాదస్థాసనము నడుముకు ఎంతో మేలు చేస్తుంది. అలా ఆరోగ్యకరమైన నడుము కోసం కొన్ని క్షణాలు ఈ స్థితిలో తప్పక ఉండండి. మెల్లమెల్లిగా శ్వాస పీల్చుకుంటూ వెనక్కి రండి. 2 చేతులని అలా ముందుకు చాచుతూ నడుముని స్ట్రైట్గా ఉంచుతూ చేతులని అలా తీసుకోండి. 2 చేతుల్ని మళ్ళీ అలా పైకి లేపండి. ఇప్పుడు ఆసనం వల్ల కలిగిన ప్రభావాన్ని గమనించండి. ఫీల్ అవ్వండి. కళ్ళను మూసుకోండి. ఏవైతే మార్పులు ఈ క్షణంలో జరుగుతున్నాయో వాటిని గమనించండి. ఆసనం చేసేటప్పుడు మనం ఆసనంతో కనెక్ట్ అవుతాం. కానీ ఆసనం చేసిన తర్వాత కూడా మనం దానితో కనెక్ట్ అవ్వగలిగితే మనకెక్కువ లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తర్వాత అభ్యాసము. ఒకవేళ మనం ముందుకు వంగి అభ్యాసం చేస్తే వెనక్కి వంగి అభ్యాసం చేయడం అనేది సాధారణంగా అత్యవసరమైపోతుంది. అర్ధచక్రాసనము. కళ్ళు తెరవండి. చేతుల్ని నడుము పైన పెట్టుకుంటూ శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ మోచేతులని వెనక్కి చేయండి. మరొకసారి శ్వాస పీల్చుకుంటూ తలని వెనక్కి వంచండి. శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా వెనక్కి వంగండి. వీలైనంత వరకు శరీరం యొక్క సామర్థ్యము, శరీర స్వభావాన్ని బట్టి వంగండి. ఎదుటి వాళ్ళని చూసి మన సామర్థ్యానికి మించి చేయకండి. కాళ్ళు తెరిచి ఉంచండి. కాళ్లపైన అలాగే భారం పడేటట్టు ఉంచండి. ఇక మెల్లమెల్లగా వెనక్కి రావడానికి శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థాయిలోకి రండి. చేతుల్ని యథాస్థితికి తీసుకురండి. కళ్ళు మూసుకోండి. ప్రభావాన్ని గమనిస్తూ ఉండండి. అర్ధచక్రాసనము ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచుతుంది. దాంతోపాటుగా వెన్నుముక్కలో కూడా శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే ఇక్కడ మనం నిలబడి 4 అభ్యాసాలను చేశాము. చివరి ఆసనము నిలబడి త్రికోణాసనము. మరొకసారి తిరగండి. ఇటువైపుకి తిరగండి. త్రికోణాసనము కొరకు 2 కాళ్ల మధ్యలో దాదాపు 2-2.5 ఫీట్ల గ్యాప్ ఉంచండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీరు ఇలా గ్యాప్ ఇచ్చి నిలబడతారో మీ యొక్క చీలమండలము, పాదాలు సమాన స్థాయిలో ఉండాలి. ఇక శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని భుజాలకి సమానంగా పైకి లేపండి. అరచేతులని ముందుకు చూస్తున్నట్టుగా ఉంచండి. మెల్లిగా కుడికాలి యొక్క పాదాన్ని కుడివైపు మరల్చండి. సుదీర్ఘంగా శ్వాస పీల్చండి ఒకసారి. ఇక శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా కుడివైపుకు వంగుతూ ఉండండి. వీలైనంతగా వంగండి. కుడి చేతి యొక్క వేళ్ళని కుడికాలి వెనకాల పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మెల్లిగా తలని తిప్పండి. పైనున్న చేతి వేళ్ళను చూసే ప్రయత్నం చేయండి. ఇది సామాన్య యోగాభ్యాసనంలో తీసుకున్నటువంటి త్రికోణాసనం యొక్క పరిపూర్ణ స్థితి. త్రికోణాసనంలో శరీరం యొక్క భారము మధ్య భాగంలో ఉండాలి. గుర్తుంచుకోండి, వెనక ముందు కాదు. శ్వాస పీల్చుకుంటూ తిరిగి మధ్య భాగంలోకి వచ్చేసేయండి. కుడికాలి పాదాన్ని సరిగా చేయండి. దీనికి ఎడమకాలి పాదాన్ని వ్యతిరేక దిశలో పెట్టండి. శ్వాస వదులుతూ ఎడమవైపు వంగండి. ఎడమ చెయ్యి యొక్క వేళ్ళని ఎడమకాలి పాదం వెనకాల పెట్టే ప్రయత్నం చేయండి. ఇక తలను తిప్పి కుడి చేతిని చూసే ప్రయత్నం చేయండి. 2 చేతుల్ని సరిసమానంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రోజు చేసే అభ్యాసము. మీరు కూడా ఆలోచిస్తుండవచ్చు, రోజు ఈ ఆసనాల్ని ఎన్నిసార్లుగా రిపీటెడ్గా చేస్తున్నారు ఎందుకు అని. ఒకవేళ మీరు గనక రోజు ఈ ఆసనాల్ని చేస్తే మాత్రం శరీరం మనకు అనుకువగా తయారవుతుంది. శరీరంలో మంచి పట్టు వస్తుంది. శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. శ్వాస పీల్చుకుంటూ మెల్లిమెల్లిగా మధ్యస్థాయిలోకి రండి. ఎడమ కాల్ని సరిగా చేయండి. మరియు 2 చేతుల్ని యథాస్థానానికి తీసుకురండి. కాళ్ళని దగ్గర తీసుకోండి. ఇప్పుడు ఆసనంతో కనెక్ట్ అయ్యే సమయం వచ్చింది. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మెల్లిగా దీర్ఘంగా శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ ప్రభావాన్ని గమనించండి. త్రికోణాసనంలో భుజభాగంలో శరీరంలో చురుకుదనం పెంచుతూ మంచి మార్పు రావడానికి ఎంతగానో సహకరిస్తుంది. శరీరంలో
కాళ్లలో ఉన్నటువంటి కండరాలకి మంచి పట్టుత్వాన్ని ఇస్తుంది, శక్తిని కూడా ఇస్తుంది. ఇప్పుడు తర్వాత వచ్చేసి కూర్చొని చేసే ఆసనాల గురించి చూద్దాము. మెల్లిగా కళ్ళు తెరవండి. కూర్చొని చేసేటటువంటి శ్రేణిలో 7 ఆసనాల గురించి వర్ణించడం జరిగింది. ముందుగా చేసేది విశ్రామాసనము. కాళ్ళని స్ట్రైట్గా చేయండి. చేతుల్ని వెనకాల పెట్టండి. చేతులపై ఎక్కువ భారాన్ని పడనివ్వకండి. ఇప్పుడు కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచండి. విశ్రామాసనము పేరులోనే తెలిసిపోతుంది, విశ్రాంతి యొక్క స్థితి. అయితే ఇది స్థితి. కూర్చొని చేసే ఆసనాలలో మొదటి స్థితి అని చెప్పొచ్చు, చివరి స్థితి అని కూడా చెప్పొచ్చు. అంటే ఎక్కడి నుంచే ప్రారంభిస్తామో ఇక్కడే ముగిస్తాము. ఇప్పుడు తర్వాత మనం దండాసనం గురించి తెలుసుకుందాం. దండాసనము. కళ్ళు తెరుచుకుంటూ 2 పాదాలని దగ్గరగా తీసుకురండి. చేతుల్ని పక్కన పెట్టండి. వెన్నెముకను స్ట్రైట్గా పెట్టండి. చేతుల పైన భారం వేసే ప్రయత్నం చేయండి. పాదాల యొక్క చీలమండలాలు మరియు బొటనవేలు తాకి ఉన్నాయో లేదో ఒకసారి గమనించుకోండి. ఇది దండాసనం యొక్క పరిపూర్ణ స్థితి. ఇక్కడ శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండండి. దండాసనము వెన్నుముకను స్ట్రైట్గా ఉంచుతూ శక్తినివ్వడంలో ఎంతో సహాయం చేస్తుంది మరియు తర్వాత ఆసనాలు చేయడంలో శక్తినిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. తర్వాత ఆసనాన్ని చూద్దాము. వజ్రాసనము. మెల్లిగా కుడికాలిని వంచండి. కుడికాలి యొక్క పాదాన్ని కుడివైపు భాగంలో ఇలా కిందికి తీసుకురండి. పాదాన్ని నేల పెట్టండి. ఎడమకాలిని కూడా ఇలాగే పెట్టేయండి. ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలో ఇలా కూర్చోండి. అంటే 2 చీలమండలాల మధ్యలో కూర్చోండి. అలా మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి. చాలామంది చీలమండలాల్ని కనిపించకుండా చేస్తారు. చీలమండలాల్ని విచ్చుకునేలా పెట్టండి. దీంతో కూర్చునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండదు. చూసారా? ఈ విధంగా సరిగ్గా కూర్చోవాలి. మెల్లిగా 2 చేతుల్ని మోకాళ్ళపైన పెట్టండి. కళ్ళు మూసుకోండి మరియు వజ్రాసనంలో తీసుకునే శ్వాసపైన ధ్యాస పెట్టండి. వజ్రాసనాన్ని కూర్చొని భోజనం చేసిన తర్వాత ఈ ఆసనాన్ని మీరు గనక చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ కోసం వజ్రాసనం ఎంతో మంచిది. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మెల్లిగా తర్వాత అభ్యాసనానికి మనం వెళ్దాము. అది అర్ధ ఉష్ట్రాసనము. ఒకవేళ ఎవరితోనైనా ఉష్ట్రాసనం చేయడం సాధ్యం కాకపోతే వాళ్ళు ఈ ఆసనాన్ని 2 సార్లు చేయాలి. అయితే అర్ధ ఉష్ట్రాసనాన్ని ఇప్పుడు మనం అందరం కలిసి చేద్దాము. అయితే మోకాళ్లపై నిలబడండి. మెల్లిగా కళ్ళు తెరుస్తూ మోకాళ్ళు మరియు పాదాల మధ్య కొన్ని ఇంచుల దూరం ఉండేటట్టు చూసుకోండి. ఇక శ్వాస పీల్చుకుంటూ చేతులని నడుము పైన పెట్టండి. వేళ్ళు కింది వైపుగా ఉంచేటట్టు పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ మోచేతులను దగ్గర చేయండి. శ్వాస పీల్చుకుంటూ మెడని వెనుక వైపు వంచండి. ఇక శ్వాస వదులుతూ వెనక వైపుకు వంగుతూ ఉండండి. ఏ విధంగానైతే మీరు అర్ధచక్రాసనంలో వంగే ప్రక్రియ ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు అర్ధోష్ట్రాసనంలో మనం చేస్తూ ఉన్నాము. సాధారణ శ్వాస ప్రక్రియతో ఈ స్థితిలో ఉండండి. మెల్లమెల్లగా వెనక్కి రండి. శ్వాస పీల్చుకుంటూ మరియు చేతుల్ని యథాస్థానంలోకి తీసుకురండి. శ్వాస వదులుతూ కూర్చోండి. కళ్ళు మూసుకోండి. అర్ధోష్ట్రాసనంలో కలిగే అనుభూతిని గమనించండి. అర్ధోష్ట్రాసనం కూడా ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతగానో సహాయం చేస్తూ ఉంది. మన నడుముకి శక్తినిస్తుంది మరియు ఉష్ట్రాసనం కోసం మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఇప్పుడు తర్వాత ఆసనం గురించి తెలుసుకుందాము. ఉష్ట్రాసనము. మరొకసారి ఈ దిశానిర్దేశాలని నేను మీకు చెప్పబోతున్నాను. ఉష్ట్రాసనం చేయలేని వాళ్ళు తొందరపడి చేయకండి. సామర్థ్యానికి మించి చేయకండి. అర్ధ ఉష్ట్రాసన గురించి అభ్యసించండి. అలా ఇంకా అభ్యసిస్తూనే ఉండండి. మెల్లిమెల్లిగా మీరు ఉష్ట్రాసనం చేయడంలో సఫలీకృతులవుతారు. ఇక మిగిలిన వాళ్ళు ఉష్ట్రాసనం చేయగలిగితే కలిసి చేయండి. మెల్లిగా ఒకచోట మోకాళ్లపైన నిలబడండి. మోకాళ్ళు, పాదాలు, చీలమండలాల మధ్య కొంత దూరం ఉండేటట్టు చూసుకోండి. ఇక శ్వాస పీల్చుకుంటూ ముందుగా తలని వెనక వైపుకు వంచండి. ఇక శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా చేతుల్ని వెనక్కి తీసుకోండి. నడుముని కూడా వంచండి. ఇక మీ చేతులని చీలమండలాలకి పట్టుకునే ప్రయత్నం చేయండి. చీలమండలము, పాదము దేన్నైనా పట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ముందుకు తోసుకునేలా ఒకసారి ప్రయత్నించండి. పరిపూర్ణమైన స్థితిలోకి రండి. ఈ స్థితినే ఉష్ట్రాసనం అంటారు. శ్వాస ప్రక్రియని సాధారణంగా కొనసాగించండి. మెల్లిమెల్లిగా నడుము, ఛాతీ భాగాన్ని యథాస్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇక శ్వాస వదులుతూ మీ యొక్క ప్రారంభ స్థితి అంటే వజ్రాసనంలో కూర్చోండి. ప్రారంభ స్థితిలో విశ్రాంతి తీసుకోండి. కళ్ళు మూసుకోండి.
ఉష్ట్రాసనం యొక్క ప్రభావాన్ని అనుభూతి పొందండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. ఈ సమయంలో మానసిక స్థితి ఎలా ఉందో చూడండి. ఈ ఆసనాలు నిజంగా మమ్మల్ని ప్రాణాయామం చేయడానికి సిద్ధంగా ఉంచుతున్నాయా? నిజంగానే మనస్సులో స్థిరత్వం అనేది వస్తుందా? లోపల మార్పు వస్తుందా? ఇలాంటి విషయాలన్నిటినీ తెలుసుకోవాలి. ఇప్పుడు తర్వాత అభ్యాసం గురించి తెలుసుకుందాం. తర్వాత అభ్యాసము బ్యాక్వర్డ్ బెండింగ్, అంటే వెనక్కి వంగాక ముందు వంగే అభ్యాసము శశకాసనము. కళ్ళు తెరవండి. చేతుల సహాయంతో మోకాళ్ళ మధ్యలో దూరం పెంచండి. 2 చేతుల్ని మోకాళ్ళపైన పెట్టండి. ఇక శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా ముందుకు వంగుతూ ఉండండి. పొట్ట, ఛాతి భాగము మరియు తల కింద భాగము ఏదైనా సరే నేలకి ఆనించే ప్రయత్నం చేయండి. నడుముని లాగండి మరియు పరిపూర్ణ స్థాయిలో కొన్ని క్షణాలు అలాగే ఉండండి. అంటే కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. ఒక మంచి అభ్యాసి పరిపూర్ణ అభ్యాసంలో కూడా విశ్రాంతి తీసుకుంటాడు. సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగించండి. శ్వాస తీసుకుంటూ మెల్లిగా వెనక్కి రండి. మెల్లిమెల్లిగా వెనక్కి రావాలి, స్పీడ్గా కాదు. కాళ్ళని దగ్గర తీసుకోండి మరియు ప్రారంభ స్థితి వజ్రాసనము. విశ్రాంతి తీసుకోండి, ప్రభావాన్ని గమనించండి. శశకాసనము నడుముకైతే బాగానే పనిచేస్తుంది. దాంతోపాటు మన యొక్క కండరాలలో కూడా మంచి పటుత్వాన్ని ఇస్తుంది మరియు టెన్షన్ మరియు ఆందోళన దూరం చేయడంలో సహాయం చేస్తుంది. అంటే మానసిక ఆందోళన ఉన్న వ్యక్తి ఈ ఆసనాన్ని తరచుగా గనక ఈ అభ్యాసాన్ని చేస్తే ఈ మానసిక ఒత్తిడి నుంచి కాస్త దూరంగా ఉండవచ్చు. ఇప్పుడు తర్వాత అభ్యాసనము ఉత్తాన మండుకాసనము. ఈ ఉత్తాన మండుకాసనం కొరకు మరొకసారి కాళ్ళు దూరం పెట్టండి. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. పూర్తిగా పైకి లేపండి. ఇక మరియు శ్వాస వదులుతూ మెడ వెనకాల నుంచి చేతిని తీసుకెళ్ళి వేళ్లతో భుజాన్ని తాకే ప్రయత్నం చేయండి. ఆ విధంగా వేళ్లతో భుజాన్ని తాకండి. మోచేతులని గుంజండి, ఛాతీ భాగాన్ని వదలండి. పరిపూర్ణ స్థితిలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి మరియు మీరు జరిపేటటువంటి శ్వాస ప్రక్రియతో ఈ ఆసనాన్ని గమనిస్తూ ఉండండి. ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నారు, ఏ భాగం ఎలా ఉంది, ఏ భాగము ఎలా ప్రతిస్పందిస్తుంది. మెల్లిమెల్లిగా వెనక్కి రండి. 2 చేతుల్ని పైకి లేపండి. ఇక చేతుల్ని యథాస్థానానికి తీసుకురండి. చేతుల సహాయంతో కాళ్ళని దగ్గర తీసుకోండి. మళ్ళీ వజ్రాసనం యొక్క స్థితిలో కూర్చోండి. అయితే ఇప్పటి వరకు కూర్చొని చేస్తున్నటువంటి అభ్యాసనములలో 6 అభ్యాసాలని మనం చేయడం జరిగింది. ఇక మనం వెంటనే చివరి ఆసనానికి సిద్ధమవుదాం. ఇక ఈ అభ్యాసంలో చివరిగా చేసేటటువంటి ఆసనము వక్రాసనం. ఇంతకుముందు అభ్యాసంలో మీరు చూశారు, ఎవరి వల్ల అయితే ఇది చేయడం కాదో వాళ్ళు సరళమైన పద్ధతిలో చేయవచ్చు. ఇప్పుడు కూడా ఎవరితోనైనా కాకపోతే సరళ అభ్యాసాన్ని చేయండి. కానీ దానికంటే ముందు మీరు దండాసనంలోకి వచ్చేయండి. వజ్రాసనము నుండి ఒక్కొక్క కాల్ని ఇలా సరిగ్గా చేయండి. ఇక దండాసనం నుంచి ఆ అభ్యాసాన్ని ప్రారంభిద్దాము. వక్రాసనము అంటే వెన్నుముక్కను వంచే ఆసనము. మెల్లిగా కుడికాల్ని మరల్చండి. కుడికాలి పాదాన్ని ఎడమకాలు మోకాలు దగ్గర పెట్టండి. కుడికాలు మెల్లిగా వెనక్కి తీసుకెళ్ళండి. అరచేతులపై భారం మోపి నడుముని స్ట్రైట్గా చేసే ప్రయత్నం చేయండి. ఇక ఎడమ చేతిని కుడి మోకాలిపై నుంచి తిప్పుతూ పాదం దగ్గర పెట్టే ప్రయత్నం చేయండి. వీలైతే, వీలు కాకపోతే మీ పాదాన్ని పట్టండి. అది కూడా సాధ్యం కాకుంటే శిలమండలాన్ని పట్టుకోండి. నడుముని లాగండి. శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదులుతూ నడుముని కుడివైపుకు వంచండి. ఇక వక్రాసనం యొక్క పరిపూర్ణ స్థితిలో కూర్చోండి. వక్రాసనము వెన్నుముక్కలో మంచి పటుత్వాన్ని కల్పిస్తుంది, జీర్ణ వ్యవస్థని శక్తివంతంగా తయారు చేస్తుంది. మరియు ఒకవేళ డయాబెటీస్ అంటే మన మధుమేహాన్ని దూరం చేయడంలో, మధుమేహ సంబంధిత వ్యాధుల్ని దూరం చేయడంలో సహాయం చేస్తుంది. మెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి మరియు వ్యతిరేక దిశ కోసం సిద్ధమవ్వండి. ఎడమ కాలిని మలపండి. పాదాన్ని కుడి మోకాల దగ్గర పెట్టండి మరియు కుడి చేతిని ఎడమకాలి మీద నుంచి తిప్పుకుంటూ తీసుకువెళ్ళి ఎడమ చేయిని వెనక్కి పెట్టండి. కుడి చేయిని పాదం దగ్గర పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ నడుమును టైట్ చేయండి మరియు ఎడమ వైపు తిరగండి. ఇక్కడ కళ్ళు మూసుకోవచ్చు లేదా కళ్ళు తెరుచుకొని ఏదైనా ఒక వస్తువుని చూడవచ్చు.
సహజంగా ఉండండి. శాంతిగా, సంతోషంగా ఉండండి. మొహం పైన సంతోషం కనిపించాలి. మెల్లిమెల్లిగా వెనక్కి రండి. ఇక ఆసనంలో సెట్ అవ్వగానే సుఖమైన అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత దానికదే సెట్ అవుతుంది. ఇక విశ్రమాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం కూర్చొని చేసేటటువంటి 7 ఆసనాల్ని తెలుసుకున్నాము. వాటి ప్రభావాన్ని కూడా గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ముందుకు వెళదాము. తర్వాత అభ్యాసము అంటే పొట్టపైన పడుకొని చేసేటటువంటి అభ్యాసము. మెల్లిగా పొట్టపైన పడుకోండి. ఇక్కడ మనం 3 ఆసనాలు చేద్దాం. మకరాసనం, భుజంగాసనం మరియు శలభాసనం. ఇప్పుడైతే మనం భుజంగాసనం యొక్క సరళమైన పద్ధతిని చేద్దాము. తర్వాత వచ్చే క్రమంలో మనం భుజంగాసనం గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చును. అయితే మకరాసనం కోసం కాళ్లను దూరంగా పెట్టి పాదాలను మోకాళ్లను బయటవైపు పెట్టండి. మోచేతులను వంచి అరచేతిపైన అరచేతిని పెట్టండి. చేతులపైన చెంపని పెట్టి విశ్రాంతి తీసుకోండి. ఇది మకరాసనం యొక్క పూర్తి స్థితి. మకరాసనము విశ్రాంతి తీసుకునే ఆసనాల్లో మొదటి ఆసనము. దీంతో పొట్టపైన పడుకుని చేసే ఆసనాల కోసం త్వరగా సిద్ధం కావచ్చు. ఇప్పుడు తర్వాతి అభ్యాసం గురించి తెలుసుకుందాము. కాళ్ళు దగ్గర చేసుకోండి. తర్వాత అభ్యాసము సరళ భుజంగ ఆసనము. 2 చేతులను మరొకసారి ముందు వైపుకు చాచండి. దీంతో శరీరంలోని నడుము భాగాన్ని పూర్తిగా లాగవచ్చు. ఇప్పుడు మోచేతులను మలుపుతూ అరచేతులని మోచేతులని కాస్త వెనక్కి తీసుకోండి. కాళ్ళని దగ్గర పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా తలని పైకి లేపండి. ఛాతీ భాగాన్ని కూడా లేపండి. ఇక చేతుల్ని సరి చేసుకోండి. మోచేతులని కింద పెట్టండి. ఇక సాధారణ శ్వాసక్రియతో ఈ స్థితిలో ఉండండి. ఇది సరళ భుజంగాసనము. భుజంగాసనంతో పూర్తి స్థాయిలో సిద్ధం కావచ్చు. భుజంగాసనము చేయలేని వాళ్ళు దీన్ని చేయవచ్చు. మెల్లమెల్లగా వెనక్కి రండి మరియు మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. భుజంగాసనము నడుము నొప్పికి సంబంధించినటువంటి బాధల్ని, వాటికి సంబంధించిన వ్యాధుల్ని దూరం చేయడంలో సహాయం చేస్తుంది. ఇప్పుడు తర్వాత అభ్యాసము శలభాసనము. కాళ్ళని దగ్గర తీసుకోండి. తలని నేలకి ఆనిస్తూ చేతులను వెనక్కి తీసుకోండి. ఒకవేళ ఎవరికైనా శలభాసనము చేయడంలో ఏవైనా సమస్యలు ఎదురైతే గనక వాళ్ళు అర్ధ శలభాసనమును చేయండి. ఎవరికైనా ఇలా శరీరం సహకరించకపోతే అర్ధ శలభాసనము చేయండి. మిగతా అందరూ శలభాసనం కోసం కాళ్ళని దగ్గర చేయండి. మోకాళ్ళని వంచకుండా శ్వాస పీల్చుకుంటూ 2 కాళ్ళని లేపండి. ఇక అదే స్థితిలో ఉండండి. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో మీకు ఇబ్బందిగా ఉంటే మీరు మెల్లిగా తలని లేపవచ్చు. సహజంగా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. మెల్లగా వెనక్కి రండి మరియు మళ్ళీ ప్రారంభ స్థితి అంటే మకరాసనంలోకి రండి. శలభాసనము నడుము నొప్పిని తగ్గించడానికైతే పనిచేస్తుంది. దాంతోపాటు సయాటికాకి సంబంధించిన సమస్యల్ని దూరం చేయడంలో సాయం చేస్తుంది మరియు వెన్నెముకకి శక్తినిస్తుంది. ఇక్కడ మనం పుట్టపై పడుకొని ఏవైతే చేశామో వాటి అనుభవాన్ని మనం అనుభూతి పొందుతున్నాము. ఇప్పుడు తర్వాత అభ్యాసనానికి వెళదాము. మెల్లిగా తిరగండి. వీపుపై పడుకోండి. ఆసనాల శ్రేణిలో చివరి శ్రేణి వీపుపై పడుకొని చేసే ఆసనాల శ్రేణి. ఈ శ్రేణిలో ఈరోజు మనం 2 ఆసనాలని ఇప్పుడు మనం చేయబోతున్నాము. ఇక ఇంకొకటి 3వ ఆసనము ఏదైతే సిద్ధమవుతుందో, ఏదైతే ఆల్రెడీ మొదటి నుంచి చేస్తున్నారో ఆ ఆసనాలేవి అనేది చూద్దాం. అన్నిటికంటే ముందు ఉత్తానపాదాసనము. ఉత్తానపాదాసనము అంటే ఉత్తానం అంటే స్ట్రెచ్ చేయడం, గుంజడం, లాగడం. ఇక పాద్ అంటే పాదాలని పైకి లేపి ఉంచడం. ఈ స్థితిని ఉత్తానపాదాసనం అంటారు. అయితే ఎవరితోనైతే ఉత్తానపాదాసనం చేయడం కాదో దాని సాధన పద్ధతి ముందు మనం చేద్దాం. అయితే 2 చేతుల్ని తొడభాగం దగ్గర పెట్టండి. కాళ్ళని దగ్గరగా పెట్టుకోండి. కళ్ళు తెరవండి. ఇక మెల్లగా ఒక కాలిని దాదాపుగా 30 డిగ్రీల యాంగిల్లో లేపండి. సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ ఉండండి. ఇక శ్వాస వదులుతూ మెల్లగా వెనక్కి రండి. ఇక ఇదే అభ్యాసము ఎడమ కాలితో చేయండి. ఇక ఇదే స్థితిలో ఉండండి. ఇక మెల్లిగా శ్వాస వదులుతూ వెనక్కి రండి.
ఇది ఉత్తానపాదాసనం యొక్క సరళ పద్ధతి. ఎవరితోనైతే కాదో వాళ్ళు ఇది చేయండి. ఇక ఉత్తరపాదాసనం చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో 2 కాళ్ళని మోకాళ్ళు వంచకుండా ఒకేసారి పైకి లేపుతారు. ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. కాళ్ళని దగ్గరగా పెట్టుకున్నారు. శ్వాస పీల్చుకుంటూ 2 కాళ్ళని ఒకేసారి పైకి లేపండి. ఇక మీరు చూసినట్టయితే ఈ ఆసనం కొత్తగా అనిపిస్తుంది. నాభిపై కలిగే ప్రభావాన్ని గమనిస్తూ ఉండండి. శ్వాస పీల్చుకుంటూ ఉండండి. నాభిలో మెల్లగా కదలిక ఏర్పడుతుంది, అది కానివ్వండి. శ్వాస వదులుతూ వెనక్కి రండి. విశ్రాంతి తీసుకోండి. ఉత్తానపాదాసనం యొక్క ప్రభావం. ఒక్కసారిగా వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది గుర్తించండి. ఊపిరితిత్తుల్లో అంటే శ్వాస పీల్చుకోవడంలో ఎలాంటి మార్పు వచ్చింది ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మరొకసారి ఈ ఆసనాన్ని చేద్దాము. కాళ్ళు దగ్గర తీసుకోండి. 2 కాళ్ళని శ్వాస పీల్చుకుంటూ మోకాళ్ళు వంచకుండా 2 కాళ్ళని ఒకేసారి దాదాపుగా 30 డిగ్రీల వరకు లేపండి. కాలివేళ్లు కనిపించేంత వరకు మీరు మీ కాళ్ళని ఎంతగా లేపండి. పాదాలు 2 కూడా కలిసి ఉండాలి. శ్వాస తీసుకుంటూ ఉండాలి. మొదట్లో మీరు 3 నుంచి 5 సార్లు, 5 నుంచి 7 సార్లు అలా శ్వాస తీసుకోవాలి. మెల్లమెల్లగా శ్వాస వదులుతూ వెనక్కి రండి మరియు విశ్రాంతి తీసుకోండి. ఉత్తానపాదాసనం యొక్క ప్రభావం నాభి ప్రాంతంపై శ్వాసలో ఏ విధమైన మార్పు అయితే తీసుకొస్తుందో దాన్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు తర్వాత అభ్యాసము అర్ధహాలాసనం. అయితే ఈరోజు ముఖ్య ఆసనాలలో అర్ధహాలాసనము. అయితే అర్ధహాలాసనం యొక్క సరళమైన పద్ధతిని ముందు చేద్దాం. ముందుగా 2 పాదాలను కలపండి. 2 చేతులను తొడభాగం పక్కన పెట్టండి. మెల్లిగా కుడికాలిని మోకాలు వంచకుండా లేపండి. 90 డిగ్రీల యాంగిల్లో లేపే ప్రయత్నం చేయండి. చీలమండలం చూస్తే పాదము సరిగ్గా ఉండాలి, కాలు కూడా సరిగ్గా ఉండాలి. ఇక శ్వాస తీసుకుంటూ ఉండండి. మెల్లిగా వెనక్కి వచ్చేసేయండి, అంటే కుడికాలు కిందికి చేసేయండి. ఇక ఇదే అభ్యాసం మళ్ళీ చేయండి. ఎడమకాలితో ఆ అభ్యాసాన్ని చేయండి. ఎప్పుడైతే కాలిని పైకి లేపుతారో అప్పుడు శ్వాస సమానంగా ఉంచండి. కాలిని సమానంగా ఉంచండి. ఇక శ్వాస వదులుతూ వెనక్కి వచ్చేసేయండి. వెనక్కి రండి. ఇక కొంతమందికి ఇలాంటి సరళమైన పద్ధతి కూడా కష్టంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎలా చేయాలి? మెల్లిగా కుడికాలు మలచండి. కుడికాలు మలచండి. ఏ కాలితోనైనా మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు ఏ కాలైతే మలచారో దాన్ని అలాగే ఉండనివ్వండి. ఇక 2వ కాలిని ఇలా మలచకుండా డైరెక్ట్గా పైకి లేపండి. 90 డిగ్రీల యాంగిల్లో లేపండి. మెడ లూజ్గా ఉండాలి, భుజాలు లూజ్గా ఉండాలి. ఈ విధంగా కూడా మీరు అర్ధహాలాసాన్ని అభ్యసించవచ్చు. మెల్లగా ఎడమ కాలిని వెనక్కి తీసుకోండి, లేదా కుడికాలు ఏదైతే మీరు లేపారో. ఇక మొదటి కాలిని స్ట్రైట్గా చేయండి. ఇక ఇదే అభ్యాసము వేరే కాలితో చేయండి. ఒక కాలిని మలవండి, వేరే కాలిని ఇలాగే లేపి 90 డిగ్రీల యాంగిల్లో లేపండి. 90 డిగ్రీలు ప్రయత్నించండి. శ్వాస తీసుకొని శ్వాస వదలండి. మెల్లిగా వెనక్కి రండి. 2వ కాలిని కూడా స్ట్రైట్గా చేసేయండి మరియు విశ్రాంతి తీసుకోండి. తెలుసుకోండి, ఇంత చేయడం కూడా మీకోసం సరళంగా లేదా? సరళంగా లేదా మీకు? ఒకవేళ చేయడంలో సులువుగా సరళంగా ఉంటే మీరు తర్వాత అభ్యాసం కూడా చేయవచ్చు. నిరుదాన్లో నడుము సంబంధిత సమస్యలున్న వ్యక్తులు అర్ధహాలాసాన్ని జాగ్రత్తగా చేయండి. వాళ్ళు మెల్లిగా మోకాల్ని కూడా వంచొచ్చు పూర్తి స్థాయిలో. రండి, ఇప్పుడు మనం అర్ధహాలాసనంలోకి వెళదాము. పాదాలని దగ్గర తీసుకోండి. చేతులని తొడభాగాల దగ్గర పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ 2 పాదాలను మోకాలు వంచకుండా డైరెక్ట్గా పైకి లేపండి. చీలమండలం నుంచి కింద వరకు స్ట్రైట్గా మరియు చీలమండలం నుంచి భుజాల వరకు స్ట్రైట్గా ఉండాలి. ముఖ్య విషయము, మెడ మరియు భుజాలు వదులుగా ఉండాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. ఇక ఈ స్థితిలో సాధారణంగా ఉండండి. అర్ధహాలాసనము హైపర్టెన్షన్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దాంతోపాటుగా మన యొక్క ప్యారికోస్ బ్రెయిన్కి సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అయితే ఎవరికైతే ఈ సమస్య ఉందో వారి అభ్యాసాన్ని రోజు చేయవచ్చు. మెల్లిగా వెనక్కి రండి. చూస్తున్నారుగా ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నారో. ఎంతసేపటి వరకు సహజంగా చేశారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మీరు రోజు సాధన చేస్తూ ఉంటారో అప్పుడే సాధ్యమవుతుంది. చాలా కాలం పాటుగా మరియు నిరంతరాయంగా చేసేటటువంటి అభ్యాసాలు మాత్రమే
ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు తర్వాత అభ్యాసము ఏక్పాత్ పవన్ముక్తాసనము. పవన్ముక్తాసనమును గనక మనం ప్రతిరోజు అభ్యసన గనక చేస్తే, అయితే ఇక్కడ మనం ముందుగా ఒకసారి ఏక్పాత్ పవన్ముక్తాసనంను ఈరోజు చేద్దాము. పవన్ముక్తాసనమును చేయలేని వారు ఈ ఆసనాన్ని చేయవచ్చు. 2 పాదాలని దగ్గర తీసుకోండి. 2 చేతుల్ని తోడ భాగాల పక్కన పెట్టండి. ముఖంలో ప్రశాంతత కనిపించాలి. మెల్లిగా కుడి కాలిని మలవండి. శ్వాస వదులుతూ కుడి మోకాలిని ఛాతీ భాగం దగ్గరికి తీసుకురండి. శ్వాస పీల్చుకుంటూ చేతి వేళ్ళని కలపండి మరియు ఈ విధంగా కాలు పట్టుకోండి. ఇప్పుడు మరొకసారి శ్వాస పీల్చుకోండి. శ్వాస పీల్చుకుంటూ వదులుతూ తలని పైకి లేపండి మరియు మీ ముఖాన్ని లేదా ముక్కుని మీ యొక్క మోకాలి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తరచూ కొంతమంది చూస్తుంటే ఇదే విధంగా వేరే కాలిని కూడా వాళ్ళు కూడా లేపుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా సాధ్యం కాకుంటే కాలిని కింద పెట్టవచ్చు. ఇక కనిపిస్తున్న పాదం కూడా సమానంగా ఉండాలి. మెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి మరియు కాలిని స్ట్రైట్గా చేయండి. 2వ దశ కోసం సిద్ధం కండి, అంటే ఎడమ కాలితో. ఏక్పాత్ పవన్ముక్త్ లేదా సుక్త్ పవన్ముక్త్, దీన్ని ఇలా 2 పేర్లతో పిలుస్తారు. ముందుగా ఒక కాలుతోటి, ఇంకోసారి ఇంకో కాలుతోటి, ఇలా 2 కాళ్ళతో ఇప్పుడు చేద్దాము. ముందు చూడండి ఎడమ కాలితో. సాధారణంగా శ్వాస పీలుస్తూ ఉండండి. ఇక మెల్లగా బ్యాక్ వచ్చేసేయండి. కాలిని స్ట్రైట్గా చేయండి. ఇక విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం తర్వాత అభ్యాసం గురించి చూద్దాము, అంటే పవన్ముక్తాసనము. జీర్ణ వ్యవస్థ కోసం లాభదాయకమైనది. శరీరానికి సంబంధించిన చెడు వాయువులను దూరం చేయడంలో సహాయం చేస్తుంది. అయితే ఈ లాభాన్ని పొందడానికి 2 పాదాలను దగ్గర చేసుకోండి. 2 చేతులు తొడభాగాల దగ్గర. శ్వాస పీల్చుకుంటూ 2 పాదాలని స్ట్రైట్గా పైకి లేపండి 90 డిగ్రీల యాంగిల్తో. 2 మోకాళ్ళను వంచుతూ ఛాతీ భాగం దగ్గరికి తీసుకురండి. ఇక మెల్లిగా 2 చేతుల వేళ్లను కలుపుతూ కాళ్ళని పట్టుకోండి. మళ్ళీ ఒకసారి శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ మెల్లిగా తలని పైకి లేపే ప్రయత్నం చేయండి. ఇలా మోకాలికి ఆనిచ్చే ప్రయత్నం చేయండి. ఎవరికైతే ఇలా వేళ్లు కలపడం కష్టంగా ఉంటుందో వాళ్ళు ఒక్కొక్క చేయిని, అంటే కుడి చేత్తో కుడి కాలిని, ఎడమ చేత్తో ఎడమ కాలిని పట్టుకోవచ్చు. శ్వాస వదులుతూ మెల్లిగా వెనక్కి రండి. చేతుల వేళ్లను వదులుతూ కాళ్ళని స్ట్రైట్గా చేయండి మరియు శ్వాస వదులుతూ మెల్లిగా కాళ్ళని కిందికి దించండి. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు చివరి ఆసనము, సాధారణ యోగాభ్యాసం యొక్క అంతిమ ఆసనము, శవాసనము. శవానికి సమానంగా పడుకోండి. ఆ అనుభూతి కోసం ముందుగా శరీరాన్ని సిద్ధంగా చేయండి. కాళ్ల మధ్య గ్యాప్ ఉంచండి. పాదాలు బయట వైపు చూస్తున్నట్టు ఉండాలి. చేతుల్ని శరీరం నుండి కాస్త దూరంగా పెట్టండి. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉండాలి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. ఇక మెల్లమెల్లగా శ్వాస బయటకు వదలండి. ఇప్పుడు ఒకసారి గమనించండి, శరీరంలో ప్రతి భాగం యాక్టివ్గా ఉందా లేదా? అక్కడ ఏ సమస్య అయితే లేదు కదా? ఒకవేళ సమస్య ఉంటే ఆ భాగాన్ని కొంచెం కదిపి దాన్ని సెట్ చేయండి. అది కాళ్ల భాగమైనా, మెడ భాగమైనా, నడుము భాగమైనా తెలుసుకోండి. చేతనవస్థని కాళ్ళ నుండి తల వరకు ఒకసారి చేతన యాత్ర చేయించండి. మెల్లిమెల్లిగా పీల్చుకుంటున్న శ్వాస యొక్క అనుభవాన్ని, శ్వాస స్థితి ఎలా ఉంది దాన్ని తెలుసుకోండి. ఇక మెల్లమెల్లగా శ్వాసపైన మీ నియంత్రణ పెంచుకుంటూ ఉండండి. అంటే శ్వాసని సరైన క్రమంలో పీల్చుకునే పద్ధతి, గాఢత్వమైన శ్వాస ఉండాలి. దీర్ఘశ్వాస తీసుకోండి. దీర్ఘంగా శ్వాస వదలండి. ఇక గాఢంగా తీసుకునే ఈ శ్వాసలో మెల్లగా, శాంతియుతంగా, సహజంగా ఉండాలి. మొత్తం శరీరము శాంతియుతంగా. మీరు చూస్తున్నారు, తల నుండి కాళ్ళ వరకు, కాళ్ళ నుండి తల వరకు శరీరము స్థిరంగా ఉంది. ఇక మెల్లమెల్లగా శ్వాస యొక్క స్థితి మెల్లగా, మరింత మెల్లగా అవుతుంది.
శరీరం మృదువుగా, మరింత మృదువుగా ఉండాలి. శ్వాస తీసుకున్న ప్రతిసారి శరీరాన్ని వదులుగా వదిలేయండి. శరీరం యొక్క నడుము భాగాన్ని, అంటే వెనుక భాగాన్ని మెల్లిమెల్లిగా వెనక్కి రావడానికి తర్వాత అభ్యాసాల కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. కాబట్టి ముందు ఒకసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. శ్వాసని దీర్ఘంగా బయట వదలండి. ఇప్పుడు కాళ్ళు చేతుల యొక్క వేళ్ళని కదపండి. స్వతహాగా మీది మీరే వెనక్కి రావాల్సిందిగా మనసులో అనుకోండి. మెల్లిగా కాళ్ళు దగ్గర చేసుకోండి. కుడి చేయిని దిండులాగా మార్చేసి కుడివైపుకి, లేదా ఎడమ చేయిని దిండులా మార్చేసి ఎడమ వైపుకి, ఇలా ఏదైనా ఒక వైపు పడుకోవాలి. ఇక చేతి సహాయంతో అక్కడి నుంచి మెల్లిగా లేచి కూర్చోవాలి. ఇక మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవాలి. సుఖాసనము, లేదా అర్ధపద్మాసనము, లేదా పద్మాసనము. ఏ ఆసనము మీకు సరిపోతుందనిపిస్తే ఆ ఆసనంలో మీరు కూర్చోండి. తర్వాత అభ్యాసనం కొరకు ముందుకెళ్దాం. ఆసనంలో వెళ్లే ముందు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. 2 చేతులను కూడా జ్ఞానముద్రలో పెట్టండి. తర్వాత అభ్యాసము యోగ సంబంధిత ఆసనము. యోగలో గాఢ శ్వాస గురించి చర్చించుకుందాము. ఇప్పుడు మెల్లగా సుదీర్ఘమైన శ్వాసను పీల్చండి. పొట్ట, ఛాతీ భాగము, భుజాల వరకు విస్తరించండి. మెల్లగా సుదీర్ఘమైన గాఢమైన శ్వాస తీసుకున్నాక అంతే సుదీర్ఘంగా శ్వాసని బయటకు వదలండి. ఇంకో 5 సార్లు ఈ అభ్యాసాన్ని చేయండి. మీ యొక్క శ్వాస మెల్లగా, లయబద్ధంగా, గాఢంగా ఉండాలి. నియంత్రణ చేసే ప్రయత్నము చేసేటప్పుడు పొట్ట, ఛాతీ మరియు భుజాలలో మార్పును గమనించండి. ఖాళీ చేసేటప్పుడు పైనుంచి కిందికి ఖాళీ చేయండి. యౌగిక గాఢ శ్వాస అభ్యాసము ఎక్కడో మనకు ప్రాణాయామం కొరకు చాలా చక్కగా మనల్ని సిద్ధం చేస్తుంది. దాంతో మనము తర్వాత అభ్యాసము ఇంకా బాగా చేయవచ్చు. మనసుకు శాంతినిస్తుంది. మెల్లగా సుదీర్ఘ శ్వాస పీల్చుకోండి. సుదీర్ఘంగా శ్వాసని వదలండి. చేసేటప్పుడు నడుము స్ట్రైట్గా ఉందో లేదో తెలుసుకోవచ్చు. శ్వాస మీద నియంత్రణని కలిగి ఉన్నామో లేదో. ఇక ఇప్పుడు 5 క్రియలు పూర్తయిన తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామము లేదా నాడీ శోధన ప్రాణాయామము. అయితే కుడి చేతిని జ్ఞానముద్రలో సిద్ధంగా పెట్టండి. తల నడుము స్ట్రైట్గా పెట్టండి. కళ్ళు మూసుకోండి. మరియు కుడి చేత్తో నాసాగ్ర ముద్రను సిద్ధం చేయండి. ఇక 2 నాసికా రంధ్రాలతో శ్వాసని పూర్తిగా బయటకు వదలండి. మెల్లిగా కుడి నాసికా రంధ్రాన్ని మూసేయండి. ఇక ఎడమ నాసికా రంధ్రంతో మెల్లిగా శ్వాస పీల్చుకోండి, కింది నుంచి మీది వైపుకి. ఇక పూర్తి స్థాయిలో శ్వాస పీల్చుకున్నాక 2 నాసికా రంధ్రాలను కూడా మూసేయండి మరియు కుడి నాసికా రంధ్రంతో మెల్లిగా శ్వాస వదలండి. మీ శ్వాస లయబద్ధంగా ఉండాలి. మీ సామర్థ్యానికి అనుసారంగా ఉండాలి. కుడి నాసికా రంధ్రం నుండి ఆపేయండి. ఇక ఎడమ నాసికా రంధ్రం నుండి శ్వాసను బయటకు వదలండి. ఇది అనులోమ విలోమ యొక్క ఒక చక్రము. ఇలాంటి మరొక 5 చక్రాలు చేయండి. ఈరోజు ఇక్కడ మనం 1:1ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. అయితే మొదలు పెడదాము. 0, 1, 2, 3, 4, 5, 6. వేరే నాసికా రంధ్రం నుండి శ్వాసని బయటకు వదలండి. 6 కౌంట్ చేసే వరకే. 1, 2, 3, 4, 5, 6. ఇక ఇప్పటి నుంచి శ్వాస పీల్చుకోండి. 1, 2, 3, 4, 5, 6. వేరే నాసికా రంధ్రం నుంచి బయటకు వదలండి. 1,
2, 3, 4, 5, 6 ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు రేషియో మెయింటైన్ చేయవచ్చు. దీనికోసం 6 సార్లు చేయడం సాధ్యం కాదు. 5 సార్లు చేయవచ్చు, లేదంటే 4 సార్లు కూడా చేయవచ్చు. అయితే శ్వాస సుదీర్ఘంగా లయబద్ధంగా ఉండాలి. తొందరపడవద్దు, శబ్దం చేయవద్దు, ఏకాగ్రతతో చేయాలి. ప్రతిసారి లయబద్ధంగా అంతే పరిమాణంలో పీల్చుకోవాలి, అంతే పరిమాణంలో వదలాలి. ఈ విధంగా ఒక వస్తువును పిండినట్టుగా శ్వాసను కూడా అలాగే కొనసాగించాలి. మనం అనులోమ విలోమ ప్రాణాయామాన్ని శారీరకంగా, మానసికంగా ఇంకా లోతుకు వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఈ ప్రాణాయామము మన శరీరం యొక్క నాడీ వ్యవస్థని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది మరియు మనస్సుని ఏకాగ్రత, శాంతిని కల్పిస్తుంది. శ్వాసలో ఎలాంటి అవరోధాలు కూడా మీ వల్ల అస్సలు కలగకూడదు. శ్వాస తీసుకోవడంలో అయినా, వదలడంలో అయినా లయబద్ధంగా, మెల్లగా, గాఢంగా, నియంత్రణలో ఉండాలి. మెల్లంగా, గాఢంగా తీసుకునే శ్వాస పరిపూర్ణంగా ఉంటుంది. మెల్లగా, గాఢంగా శ్వాసని వదలడం సహజంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం కుంభకాన్ని ప్రయోగించడం లేదు, కుంభకం చేయటం లేదు, ఆపటం లేదు. సామాన్యమైన వ్యక్తి అయినా సరే దీన్ని పూర్తి స్థాయిలో చేయవచ్చును. దీంతో శ్వాస ప్రక్రియ, శ్వాసకోశ విభాగము చాలా దృఢంగా తయారవుతుంది. మరియు ఈరోజుటి పాండమిక్ సమయంలో అనులోమ విలోమ ప్రాణాయామము చాలా లాభదాయకమైనది. ఎప్పుడైతే 5 చరణాలు పూర్తవుతాయో అప్పుడు మెల్లిగా కుడి చేతిని యథాస్థానానికి తీసుకురండి. ఎల్లప్పుడూ కుడి నాసికారంధ్రం నుంచే మొదలుపెట్టండి, కుడి నాసికారంధ్రం నుండే ముగించండి. ఏ విధంగా అయితే మనం ఆసనాల తర్వాత వాటి ప్రభావాన్ని గమనించామో అదేవిధంగా ప్రాణాయామం తర్వాత దాని యొక్క ప్రభావంతో అనుసంధానం అవ్వండి. ఆ క్షణం శ్వాస ఎలా ఉంది, మనస్సు ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, వాటిని మీరు తప్పకుండా గమనిస్తూ ఉండాలి. మరియు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ మనం తర్వాత అభ్యాసానికి వెళ్దాము. తర్వాత అభ్యాసము ఈ రోజుటి కార్యక్రమం యొక్క చివరి అభ్యాసము అంటే ధ్యానము. ధ్యానం కోసం శారీరకంగా సిద్ధమవ్వడం. ఈ అభ్యాసనములో మీరు గనక మీ యొక్క స్థితిని, మీ యొక్క దిశని మార్చుకోవాలంటే ఇప్పుడే మార్చుకోండి. సుఖాసనము, అర్ధపద్మాసనము, పద్మాసనము లేదంటే చైర్ మీద కూర్చొని కూడా మనం ధ్యానాన్ని అభ్యసించవచ్చు. వెన్నుముక్క స్ట్రైట్గా ఉండాలి. 2 చేతుల్ని ధ్యానముద్రలో పెట్టాలి. ఎడమ అరిచేతిపైన కుడి చెయ్యి ఒక అరిచేయి పెట్టాలి. బొటన వేళ్ళని స్పర్శించవచ్చు, లేదంటే ఒకదానిపైన ఒకటి పెట్టవచ్చు. మోచేతులు మందంగా ఉండాలి. వెన్నుముక్కని కూడా ఒకసారి గమనించండి. మెడ స్ట్రైట్గా ఉండాలి. ఒకసారి గాఢంగా శ్వాస పీల్చుకోండి. గాఢంగా శ్వాస బయటకు వదలండి. ఇప్పుడు మెల్లిమెల్లిగా శరీరం యొక్క స్థితిని సమన్వయపరిచిన తర్వాత మీరు మెల్లగా ఒకసారి మెడ పైకి లేపండి. అలాగే మీరు పైన ఒక దిశకు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ స్థితిలో మీ కాన్షియస్ని పీల్చుకుంటూ వదిలే శ్వాసతో పాటు కొన్ని క్షణాలు గమనిస్తూ ఉండండి. అంటే వాటి ప్రవాహాన్ని గమనించండి. ఇప్పుడు పీల్చుకునే వదిలే శ్వాసతో పాటు ఏదైతే శ్వాస పీల్చుకుంటున్నారో మరియు వదులుతున్నారో తీసుకోండి, వదలండి. ప్రతి శ్వాసని గమనించండి. శ్వాస విభాగాలతో పాటు ప్రతి శ్వాసని గమనిస్తూ ఉండండి. శ్వాసను చూసేసరికంటే శ్వాస యొక్క గతి, శ్వాస యొక్క స్పర్శ, శ్వాస యొక్క వాతావరణము, శ్వాస యొక్క మొదటి మరియు చివరి స్పర్శ, మనము వీటన్నిటి అనుభవాల్ని లోపల గమనిస్తూ ఉండాలి. ఇదంతా మనం శ్వాసతో మిళితమైనప్పుడే గుర్తించగలం.
ఇక మెల్లమెల్లగా శ్వాస మరింత మెల్లగా మెల్లగా అవుతుంది. మనం మన లోపల చూస్తూ ఉంటాము. ఇక శ్వాస తర్వాత కొన్ని క్షణాలు మన లోపల జరిగేటటువంటి మానసిక అనుభవాలని, మనసు లోపల కలిగే ఆలోచనల కెరటాలను మరియు మనల్ని మనం స్వయంగా అనుసంధానం చేసుకునేటట్టుగా కొన్ని క్షణాలు అలాగే గడపండి. ధ్యానంలో లీనమైపోండి. మెల్లగా తీసుకునే శ్వాసని మీరు దాని అనుభూతిని పొందండి. శరీరము ప్రస్తుతం ఎలాంటి అనుభవము, ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది, దాని గురించి తెలుసుకోండి. ఇక ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటకు రావడానికి గాఢంగా శ్వాస పీల్చుకోండి. దీర్ఘంగా శ్వాసని బయటకు వదలండి. మనసు లోపలే సంకల్పించుకోండి. ఏంటంటే మనము మన మనస్సుని ఎప్పుడు సమన్వయంతో ఉంచాలి. ఇందులోనే మన యొక్క ఆత్మవికాసము పొందుపరచబడి ఉంది. నేను నా కోసం, కుటుంబం కోసం, కుటుంబము, సమూహం మరియు ప్రపంచానికి ఆరోగ్యానికి సంబంధించి ప్రచారం కొరకు నిబద్ధతగా ఇప్పుడు మెల్లిగా 2 చేతులని నమస్కార ముద్రలో సిద్ధం చేయండి. మరియు ఈరోజుటి కార్యక్రమము ఇక్కడే ప్రార్థన ద్వారా ముగింపు దశకు తీసుకెళ్దాము. కళ్ళు మూసుకోండి. గాఢంగా శ్వాస పీల్చండి. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। అందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందరికీ శుభము కలుగుగాక. ఇదే భావముతో మీ చేతులతో కళ్ళని మెల్లమెల్లగా స్పర్శించండి. ఇక ప్రార్థన భావాన్ని ఆత్మసాక్షాత్కారం చేసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరవండి. చేతులను వెనక్కి తీసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు. ఇక తర్వాత అభ్యాసనము కొరకు, తర్వాత విజ్ఞాన కార్యక్రమం కొరకు మాతో ఉండండి. ధన్యవాదము.